కానీ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని మా యొక్క ఉద్దేశం సార్. రైట్. సంజయ్ రెడ్డి గారు, హైడ్రా ఉద్దేశం మంచిదే, పెట్టిన వ్యక్తి కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే కమిషనర్ పెట్టిన రంగనాథ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా డైనమిక్ ఆఫీసర్ అని. కానీ ఆయన ద్వారా ఇక్కడ మీరు నిజాయితీగా పనిచేయిస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపులకు ఆయన్ని కేంద్ర బిందువుగా మార్చి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బీజేపీ శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారము వాడికి పర్మిషన్లు గత ప్రభుత్వంలో వచ్చాయి, దాన్ని బేస్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. చాలా మంది పేదలు మధ్యతరగతి వాళ్ళు వాటిలో కన్స్ట్రక్షన్లో కొనే ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే వాటిలో భాగస్వామి లేని పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి కూల్చివేతలు మొదలు పెడితే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. మరి దాని వైపు కూడా ఏదో ఒక సొల్యూషన్ వైపు మీరు చూడాలి కదా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు మీరు? కక్ష సాధింపా లేకపోతే నిజంగానే చెరువుల్ని కబ్జా నుంచి కాపాడే ప్రయత్నమేనా? నేను ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వరకు ఒకటే చెప్తున్నా, మెయిన్ బీఆర్ఎస్ నాయకులకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అడ్డుకుంటారు. నేను ఏ మాత్రం విజ్ఞత ఉన్నా మీరు పాయింట్ అవుట్ చేసుకోండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. బీఆర్కే న్యూస్ ద్వారా ఈ చెరువులు ఆస్తులు అనేది కబ్జా చేసేది అనేది సామాన్య ప్రజలు చేయరు, దగాకోరులు చేస్తారు. ఇందులో ఏ పార్టీ అని చెప్పని దగాకోరులు అనేది దగాకోరుల కోసము ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆస్తులు ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంటి కోసమో లేకపోతే మంత్రులు ఇంటి కోసమో ఎమ్మెల్యేల కోసమో చేసిన కార్యక్రమం కాదు, ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తు ఫ్యూచర్ లో మనం కొన్ని చూస్తున్నామండి. ఇప్పుడు పెద్ద పెద్ద మనం ఇప్పుడు జూబ్లీస్, బంజారాహిల్స్, లేకపోతే హైటెక్ సిటీ అటు సైడ్ చూసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అపార్ట్మెంట్లు సగానికి మునిగిపోతుంది. అంటే వాళ్ళు అప్పుడు వెంచర్లు వేసి, గతంలో వెంచర్లు వేసి ఇవన్నీ చేసి ఒక భూ కబ్జాలు చేసిన వాళ్ళకి భయపడాలి. మీరెందుకు భయపడాలి? ఎవరి దొంగ అంటే గుడ్డ పట్టిన దొంగ అనేది మీరు చదువుకోకండి. మేము అనేది ఏంటంటే రాబోయే తరాల వాళ్ళ ఆస్తులను కానివ్వండి, హైదరాబాద్ అనేది ఇది ఒక తెలంగాణకు ఒక గుండెకాయ లాంటి. ఇవాళ దేశంలో ఎక్కడున్నా కూడా అన్ని వనరులు కాయాల తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ హైదరాబాద్ లో మంచి వనరులు ఉన్నాయి కాబట్టి అది కాపాడాల్సిన బాధ్యత ఒక మంచి పరిణామం. మేము ఒక్కటే చెప్తున్నాం, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది స్వాగతించాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన ప్రజల కోసం చేసేది కాదు, తెలంగాణలో కాదు అందరికీ కూడా ఇది మంచి కలిగే ఒక మంచి శుభసూచన. ఎందుకంటే కబ్జాలు చేసి చెరువులు కబ్జా చేసి అది చేసుకొని ఇండ్లు కట్టి వెంచర్లు చేసి అడ్డగోలుగా చేసేటోళ్ళకి కాదు ఇది. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు అనేది ఏ మాత్రం కూడా సలవం కాదు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఇలా ప్రజల కోసం చేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలా కక్షపూరితంగా చేయడానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదండి. అదొకసారి మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో మీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కుత్బుల్లాపూర్ లో కొన్ని కట్టడాల్ని కూల్చివేశారు. సరే, అది అక్రమం సక్రమం కొద్దిసేపు డిస్కషన్ పక్కన పెడితే అక్కడ ఆ రోజు నేపథ్యం ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక కార్పొరేటర్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆయన మీ పార్టీలో రావడానికి సుముఖంగా లేరు కాబట్టి ఆయన హయాంలో లేకపోతే ఆయన ప్రాంతంలో జరిగిన కట్టడాల్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది అన్నది ఒక డైరెక్ట్గా వచ్చి ఆరోపించారు. అందులో క్లియర్గా ఓపెన్గా చెప్పారు, నన్ను పార్టీ మారమన్నారు, నేను మారలేదు, అందుకే కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది, వీటన్నిటికీ పర్మిషన్స్ వచ్చాయి, పర్మిషన్లు ఇవాళ తప్పుపడుతున్నారు. మరి అధికారుల మీద చర్యలు లేకుండా కేవలము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దానివల్ల మీరు శిక్ష వేస్తున్నారు అనే పాయింట్ గతంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే తరహా జరుగుతుంది అన్నది చాలా మందిలో అనుమానం. లేదండి, మీరు చూడండి, ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన ఉంటుంది. నాయకులను బెదిరించి మీకు పర్మిషన్ ఇస్తాం రా అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. ఇది కుటుంబ వ్యవస్థ కాదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు మాకు సంపూర్ణ మద్దతు ఉందండి. ఇలా సీఎం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు, ఎవరు దయా దాక్షిణ్యాల నుంచి కాలేదు. మీరు ఒక్కటి గమనించాలి, రాజకీయ కోణం పక్కన పెట్టి రాబోయే తరాల కోసం ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు బీజేపీ సోదరులు అన్నారు మంచి కార్యక్రమం ప్రజల కోసం చేస్తే మంచిది అన్నారు. మీరు మంచిని ఆలోచించండి. ఎందుకంటే దగాకోరు భూ కబ్జాలు గతంలో బీఆర్ఎస్ పాలన ఎంతమంది అందరూ బయటకు వస్తారు, కానీ అది బయటకు వస్తారు అని మేము కాంగ్రెస్ పార్టీ కక్ష తెచ్చుకుంటుందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు ఒకటే కాంగ్రెస్ ఉండనియండి, బీజేపీ ఉండనియండి, బీఆర్ఎస్ ఉండని, ఎవరైనా ఉండనియండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పుకోవడానికే తప్ప ఒక మంచి అంటే భవిష్యత్తు తరాలకి మంచి మనం ఒక్కొక్క మెసేజ్ ఇవ్వాలి. ఎక్కడ పోతున్నాం, మన వ్యవస్థ ఎక్కడ పోతుంది అనేది మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నేను ఒకటే చెప్తున్నాను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత పరిశుభ్రం, ఇప్పుడు పరిశుభ్రమే కానీ పారిశ్రామిక ఇవన్నీ పచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి
సంజయ్ రెడ్డి ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే ఉద్దేశం మంచిదే కానీ బట్ అధికారులకు ఆ స్థాయిలో స్వేచ్ఛా స్వాతంత్రం ఉందన్న ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఎందుకంటే ఇవాళ దానం నాగేందర్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనుబంధంగా ఉన్నారు. ఆ వ్యక్తి చేసిన కమెంట్ చాలా క్లియర్ గా ఉంది. నా అధికారులు వస్తుంటారు పోతుంటారు, మేము ఇక్కడ లోకల్ అనే